కరీంనగర్ జిల్లా హుజురాబాద్ 27 వార్డు ఓటర్ దేవుళ్లు తనపై పూర్తి నమ్మకం ఉంచి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి మరోసారి గెలిపిస్తే 100% ఆ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తానని 27 వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి తాళ్లపెళ్లి రజిత శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచి మరొకసారి కౌన్సిలర్గా మరొక్క అవకాశం ఇవ్వండి. గతంలో కన్నా ఈసారి మరింత అభివృద్ధిని పరుగులెత్తిస్తానని వారు స్పష్టం చేశారు. తమ ప్రచారంలో భాగంగా వార్డు పరిధిలోని సూపర్ బజార్ ఏరియా, పాత కూరగాయల మార్కెట్ ఏరియా, హనుమాన్ టెంపుల్ ఏరియాలో రజిత శ్రీనివాస్, ఆ వార్డు ఓటర్లు తమ మద్దతుదారులతో కలిసి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే సగానికి పైగా సమస్యలను గుర్తించి పరిష్కరించడం జరిగిందని, మిగతా వాటిని గుర్తించడం జరిగిందని, వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని తెలిపారు. 30 వార్డులలో కన్నా తమ 27 వార్డును చూసి ఔరా అనిపించేలా వార్డుని అన్ని రంగాలలో తీర్చిదిద్దుతానని చెప్పారు. ఓటర్లు కొందరి ప్రలోభాలకు కల్లబొల్లి మాటలకు లొంగకుండా తన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే వార్డును జిల్లాకే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రజిత శ్రీనివాస్ హామీ ఇచ్చారు. 27 వార్డు పరిధిలో ప్రజల నుంచి వారి ఎన్నికల ప్రచారానికి ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. గతంలో ఇదే 27 వార్డుల మా వైపు 2016లో వైస్ చైర్మన్గా పనిచేసింది. నేను 2020లో కూడా ఇదే వార్డు నుంచి నా వార్డు ప్రజలు బ్రహ్మాండమైన అత్యధిక మెజార్టీతో గెలిపించారు. వారు గెలిపించిన దానికి అనుకూలంగా నేను వారి వెంటనే ప్రతి ఇంటికి తాళ్లపెళ్లి రజిత అంటే ఏందో ప్రతి ఇంటికి నేను వాళ్ళ సమస్యలు పరిష్కరించడం, ఎన్ని సమస్యలు పరిష్కరించినా ఇప్పటికీ ఇంకా ఉంటూనే ఉంటాయి. వాళ్ళ వెన్నంటే ఉంటా, వాళ్ళ ఇంట్లోనే ఉంటాను నేను ఎల్లవేళలా. ఈసారి మరి అవకాశం మా భార్యకు తాళ్లపెళ్లి రజిత శ్రీనివాస్ గారికి అవకాశం వచ్చింది. నా వార్డు ప్రజలు మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు.